బొబ్బిలి పండుగ స్టార్ట్ అవబోతుంది గైస్ ఒక 3 డేస్లో. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈసారి ఎలాగవుతుంది ఏంటి అని. కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి మాకు బొబ్బిలి పండగకి. అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. అండ్ బొబ్బిలి పండగ అనగానే నాకు మెయిన్గా ఒక పెయిన్ఫుల్ మెమొరీ గుర్తొస్తుంది. అదేంటి అంటే మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందనమాట అదే రోజు, పండగ రోజు. సో ఎందుకో తెలీదు బొబ్బిలి పండుగ అనగానే నాకు ఫస్ట్ అదే నా మెమొరీకి గుర్తొస్తూ ఉంటుంది. బట్ ఎనీవేస్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కదా, ఎన్ని జరిగినా సరే మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. సో యా, ఈరోజైతే బొబ్బిలి పండగకి కొంచెం నా రూమ్ క్లీన్గా నీట్గా సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎంతవరకు అవుతుంది ఏంటి, మా ముగ్స్తో నాకు సపోర్ట్ చేస్తుందా లేదా అవన్నీ చూడాలి. ఇప్పుడైతే నేను టెర్రస్ పైకి వచ్చాను, జస్ట్ ఒక 5-10 మినిట్స్ వాక్ చేద్దామని. ఈ మధ్య 1 వీక్ నుంచి వస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఈరోజు నేనే బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తున్నాను, ఎలా టర్న్ అవుట్ అవుతుందో ఏంటో లెట్స్ సీ. ఇంట్రో చెప్పడం మర్చిపోయాను గైస్. సో యా, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సబుదానా అదే సగ్గుబియ్యం, ఇదైతే నేను ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఉంచాను. సో మార్నింగ్కి వచ్చేసరికి మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్గా అయిపోయింది. సబుదానా కిచిడి ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు ట్రై చేస్తున్నాను ఫర్ ది ఫస్ట్ టైం. అండ్ ఇక్కడైతే ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు అంటే ఉడకబెట్టినవి ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. అలాగైతే కొంచెం ఫాస్ట్గా రెసిపీ అయిపోతుంది కదా అని. నాకు సగ్గుబియ్యం వడియాలంటే చాలా ఇష్టం, నేను అవే ఇష్టంగా తింటాను అనమాట. వడియాలన్నిటిలోని పాయసం కూడా చాలా ఇష్టంగా తింటాను. సో అందుకని చెప్పి కిచిడి కూడా ట్రై చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. ఫైనల్ గా ఈ రోజు అవుతుంది. ఈ స్టేజ్ లోనే సాల్ట్ కూడా వేసేసాను, బట్ మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. మనం బంగాళదుంపలు ఉడకబెట్టినప్పుడు కూడా సాల్ట్ వేస్తాం కదా, అందుకని చూసుకొని తగినంత వేసుకోండి. పొటాటోస్ కూడా వేగిన తర్వాత ఇక్కడ సగ్గుబియ్యం అయితే యాడ్ చేసేస్తున్నాను. కొన్ని వీడియోస్ లో చూసాను గైస్, సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ గా కిచిడిలో కనిపిస్తుంటే చాలా మంచిగా అనిపించింది నాకు. అప్పుడే టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అయ్యాయి నాకు. కానీ నేను చేసినప్పుడు కూడా అలాగే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అస్సలు ఇక్కడ ముద్దగా అయిపోయింది గైస్. నాది సగ్గుబియ్యం ముద్దగా అయిపోయేసరికి నాకు ఏదోలాగా అనిపించింది. ఏంట్రా బాబు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలాగ అయిపోయిందని. అండ్ ఇక్కడైతే నేను పల్లీలు వేయించేసి మిక్సీ చేసేసాను అనమాట. సో ఆ పౌడర్ కూడా వేసాను టేస్ట్ కోసం అని. సగ్గుబియ్యం ఎలాగో మనకి మెత్తగా అయిపోయింది, పోనీ తింటున్నప్పుడు టేస్ట్ అయినా బాగుండాలి కదా అనేసి చేశాను అనమాట. సో మీరు చూడొచ్చు సాగీగా కొంచెం సాగుతున్నట్టు అయిపోయింది కిచిడి. ఏంటో ఇది కిచిడి అంటారో లేకపోతే ఇంకా ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మిక్స్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. దట్టు ఏంటి అంటే ఆ స్టీల్ కళాయికే కొంచెం అంటేస్తుంది అనమాట బాటమ్ లోని. నాకైతే మామూలు ఫ్రస్ట్రేషన్ రాలేదు, బట్ కంట్రోల్ చేసుకున్నాను. ఈ స్టీల్ కళాయిస్ వాడితే అదేనమాట, ఏ రెసిపీ చేసినా సరే కింద అడుగంటేస్తా ఉంటది. మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. స్టీల్ కళాయిస్ లో ఎలా కుక్ చేయాలో అడగంటకుండా అనేసి ఏమైనా ట్రిక్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ ఫైనల్ గా మా సగ్గుబియ్యం కిచిడి అయితే ఫా అయిపోయింది. టిఫిన్ ఎలాగుంది, నీకు టేస్ట్ నచ్చిందా? ఏం చెప్పలేను ఇంకా. ఫా మా డిష్ ఫా అయిపోయింది, బట్ టేస్ట్ అయితే బాగానే వచ్చింది. వంట చేసిన తర్వాత అది ఎలాగున్నా సరే తినేస్తాం కాబట్టి ఇది కూడా అలానే తినేసాం, బట్ టేస్ట్ అయితే బాగానే వచ్చింది. సో అందుకే మొత్తం అంతా అవగొట్టేసాము. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా 3 అవర్స్ గ్యాప్ ఇచ్చాను. ఈ గ్యాప్ లో మోక్ష కూడా పడుకుందనమాట. సో ఇదే టైం, నాకు మళ్ళీ టైం దొరకదు అనేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసాను. నేను జుంబా డాన్స్ చేయలేదు. సో ఈ రోజు చేస్తుంటే చాలా బద్ధకంగా లేజీగా బాడీ మూవ్ అవడానికి చాలా కష్టంగా అనిపించింది. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చినా సరే అంతే కదా, బాడీ ఇంకా లేజీనెస్ లోకి వెళ్ళిపోతుంది. లేజీగా ఉన్నాం కాబట్టి పెద్దగా మనం గెంతలేం కదా, అందుకే అక్కడికక్కడ చేసినవి ఏవైనా ఉన్నాయా అనేసి వీడియోస్ చాలా చూసి ఫైనల్ గా ఒకటి సెలెక్ట్ చేసుకుని అదే ఇంకా చేసేస్తున్నాను అనమాట. నేనైతే ఈరోజు పెద్దగా వర్కౌట్ చేశాను, అలిసిపోయానన్న ఫీల్ లేదు నాకు. అసలు ఏమీ చేయకుండా ఉండే కన్నా ఎంతో కొంత చేయడం బెటర్ అనిపించింది ఈరోజు. అసలు నిన్న గ్యాప్ వచ్చింది కదా అందుకని. సో అందుకే సింపుల్ గా కష్టం లేనిది ఎంచుకున్నాను. ఈ మధ్య నేను ప్లాంక్ అని ఇంకా కొన్ని వర్కౌట్స్ యాడ్ చేశాను, కానీ ఈ రోజు అది కూడా చేయలేదు. ఎందుకో ఇంకా చాలా లేజీగా అనిపించి జుంబా డాన్స్ తోనే ఆపేశాను. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇవన్నీ చేసేసరికి
మోక్షిత లేచేసింది అనమాట. సో తను ఉంటే మళ్ళీ వర్కౌట్ చేయడం అసలు కష్టం, అందుకని చెప్పి లైట్ తీసుకున్నాను ఈ రోజుకి. మెయిన్ రీజన్ అదనమాట. అండ్ మీరు చూస్తే నాకు అసలు చెమట కూడా ఎక్కలేదు. హాఫ్ అన్ అవర్ చేశాను కానీ అసలు చెమట రాలేదు. డైలీ కొంచెం హెవీ మూవ్స్ చేస్తాను, ఈరోజు కొంచెం సింపుల్గా చేసేసరికి నా బాడీకి ఎక్సర్సైజ్గా కనిపించలేదేమో, అందుకే రాలేదు మేబీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది. వెయిట్ లాస్ ఎవరైనా అవ్వాలనుకుంటున్నారా వాళ్ళకైతే ది బెస్ట్ టిప్ చెప్తాను గైస్. వాళ్ళైతే సమ్మర్లో స్టార్ట్ చేయండి. బికాస్ సమ్మర్లో స్టార్ట్ చేస్తే మనకి స్వెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఓకే ఈరోజు బాగా స్ట్రెయిన్ అయ్యాను, బాగా చేశాను అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకైతే సమ్మర్లో వెయిట్ లాస్ అవ్వడం కొంచెం ఈజీ అనిపిస్తుంది వింటర్లో కన్నా. మోక్ష లేచిన తర్వాత తనతో కాసేపు టైం స్పెండ్ చేసి నా వర్క్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ దెన్ నేనైతే షాపింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. బొబ్బిలి పండుగ ఉంది కదా, సో ఆ రోజు మోక్షకి న్యూ డ్రెస్సెస్ వేస్తే బాగుంది అనిపించింది. అయితే మా పెద్దకి దగ్గర 2 బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. తనకు అవసరం లేదు కుట్టించుకొని అన్నది. సో వాటితోనే మోక్షకి ఏదైనా డ్రెస్ చేయించవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇది కాటన్ క్లాతే, సో సమ్మర్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుకున్నాను. ఇదైతే కొంచెం సాఫ్ట్ గానే ఉంది కానీ సిల్క్ మిక్స్ లా వస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్ గా ఉంటది క్లాత్ కాబట్టి సమ్మర్ కి పర్లేదు అనిపించింది. బేబీస్ కి హెవీ డ్రెస్సెస్ వేయలేం సమ్మర్ లోని, సో అందుకే ఇవి అనుకున్నాను. కానీ టైలర్ అంకుల్ ఏమన్నారంటే ఇప్పుడైతే నేను స్టిచ్ చేయలేను, లేట్ అవుతుంది, మే మంత్ లో ఇస్తానన్నారు. అందుకని ఇంకా రెడీమేడ్ డ్రెస్సెస్ తీసేసాను మోక్షకి. మా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఈ క్యూట్ బ్యాగ్ చూడండి గైస్, ఎంత క్యూట్ గా ఉందో. ఆ కలర్ అవనియండి చాలా వైబ్రెంట్ గా కనిపిస్తుంది. మోక్ష కోసం తీసుకున్నాను. ఈ బ్రైట్ కలర్స్ అన్ని పిల్లలకే వాడగలం, మనకి కొంచెం పేస్టల్ కలర్స్ లో అయితే ఇష్టం ఉంటది కదా మాక్సిమం. యాక్చువల్లీ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ రోజు నా ప్లాన్ ఏంటో అని, నా రూమ్ అంతా క్లీన్ చేసుకోవడం అని. బట్ అనుకోకుండా అప్పటికప్పుడు షాపింగ్కి వెళ్ళిపోయాము. సో నా రూమ్ క్లీనింగ్ అయితే కొంచెం పోస్ట్పోన్ అయ్యిందనమాట. ఈరోజు ఎలానో చేద్దాం అనుకున్నానని జస్ట్ వార్డ్రోబ్ వర్కేనే ఈరోజు చేసేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. అస్సలు ఎనర్జీ లేదు, ఇంకా కొంచెం ఎనర్జీ బ్యాలెన్స్ ఉంది. ఆ ఎనర్జీ ఏమో ఇంకా వార్డ్రోబ్ కి యూజ్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. హౌస్ షోర్స్, బేబీని చూసుకోవాలి అండ్ యూట్యూబ్ వీడియోస్ కోసం మెయిన్ గా ఏంటంటే మనం చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో వీడియోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా బట్టలన్నీ సర్దాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అందుకే ఇలా వదిలేస్తా ఉంటాను. వీక్లీ ఆ 10 days కి ఒకసారి అయితే మాత్రం పక్కాగా నేను వార్డ్రోబ్ అంతా నీట్ గా పెట్టుకుంటాను. ఈ రోజుకైతే ఆల్మోస్ట్ 10 days అయిపోయి వస్తుంది అనమాట. సో అందుకే ఈ రోజు ఎలాగైనా చేయాలనుకున్నాను. యాక్చువల్లీ నాకేంటంటే రూమ్ అంతా కొంచెం నీట్ గా ఉంటే మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది, వర్క్ చేసుకోగలను నేను ఏ వర్క్ అయినా సరే. లేకపోతే ఎప్పుడు రూమ్ నీట్ గా లేదు అనేసి మైండ్ లో తిరుగుతూ ఉంటది. నా ఒక్కదానివే చేసుకుంటే సరిపోదు, మోక్షతో కూడా చెయ్యాలి ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మోక్షతో చేసేస్తున్నాను. తనవి చిన్న బట్టలే కాబట్టి ఫాస్ట్ గా అయిపోతాయి అనిపించింది. అదేంటో ఖాళీగా ఉన్న రోజులు అసలు ఏం పని చేయబుద్ధి కాదు. అదే బిజీ డేస్ లో మాత్రం ఈ పని చేసేద్దాం ఆ పని చేసేద్దాం అని అన్ని పనులు ఆ రోజే పెట్టుకుంటాం అనమాట. నేనైతే ఆ కేటగిరీనే, ఉంటే ఖాళీగా ఉంటాను లేకపోతే అన్ని పనులు చేసేస్తాను. సాంగ్స్ పెట్టుకొని పని చేస్తే మనకి అంత పని చేసినట్టు అనిపించదు, అలసిపోయినట్టు అనిపించదు మెయిన్ గా నాకైతే. అందుకని చెప్పి సాంగ్స్ పెట్టుకొని పాడుకొని డాన్స్లు వేసుకొని నా పని నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను. నేను అలా పాటలు పాడుకొని డాన్స్ చేస్తుంటే నాకు పని అయినట్టే కాకుండా మోక్షతకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటది, నన్ను చూస్తూ అలా ఉంటది. ఆ టైంలో మోక్షతను కూడా కొంచెం ఎంగేజ్ చేసినట్టు ఉంటది కదా అని ఇంకా ఎక్కువ పాటలు పాడేశాను. అండ్ చూస్తే మా బెడ్ పరిస్థితి ఎలాగుంది. మోక్షత అండ్ ఇష్ట అయితే ఇట్లా ల్యాప్టాప్కి అంకితం అయిపోయారనమాట. నేను సాంగ్స్ పెట్టుకొని వింటుంటే వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్గా మోక్షత అయితే ఇలా అరేంజ్ చేసేసాను. మాకు కొంచెం చిన్న ప్లేస్ ఉంది కాబట్టి ముందుకి వెనక్కి అలా పెట్టేశాను అనమాట. అన్ని సెపరేట్గా పెట్టుకున్నాను. డైలీ వేర్ అన్ని ఒక దగ్గర, ప్యాంట్స్ అన్ని ఒక దగ్గర, షార్ట్స్ అన్ని ఒక దగ్గర, నైట్ వేర్ అన్ని ఒక దగ్గర, పార్టీ వేర్ ఒక దగ్గర, యూజ్ చేయని క్లాత్స్ ఒక దగ్గర. సో ఇలా సాగ్రిగేట్ చేసుకున్నాను. అండ్ మోక్షతకి ఏవైతే షార్ట్ అయిపోతాయో డ్రెస్సెస్ అవన్నీ కూడా పక్కన పడేసాను అనమాట, ఇంకెలాగో యూజ్ చేయం కదా అని. మోక్షత అయితే ఒక కొలీగ్కి వచ్చాయి. నావి ఇంకా ఎక్కువ టైం పడుతుంది బికాస్ నాకు కొంచెం ఎక్కువ బట్టలు ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు నావి చేసుకోవాలన్నమాట. నావైతే అన్ని తీసి బయట పెట్టేశాను. మోక్షతవి హాఫ్ అన్ అవర్ టు 1 hour లో కంప్లీట్ అయిపోయింది కానీ నాది అవ్వడానికి మాత్రం నైట్ 12 వరకు అవుతూనే ఉన్నాయి అనమాట. మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చాయి. డిన్నర్ టైం అని మోక్షతాన్ని పడుకుని పెట్టడం, తనని ఆడించడం, సో ఇలాంటి పనులన్నీ ఉండడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది. అది 12 వరకు ఎంతవరకు చేయగలనో అంత చేశాను. తర్వాత ఇంకా రిమైనింగ్ వర్క్స్ అన్ని రేపు చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా పెండింగ్ లో పెట్టేశాను అనమాట. అవి నా చిన్నప్పుడైతే మా మమ్మీ డ్రెస్సెస్ అన్ని ఐరన్ చేసేసి వార్డ్రోబ్ లో పెట్టేది. బట్ ఇప్పుడు నాకు అంత ఓపిక లేకుండే ఐరన్ చేసుకొని పెట్టుకునే అంత. సో అందుకే ప్రెసెంట్కి ఇలా చేసుకుంటున్నాను. కానీ ఐరన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇవన్నీ చేసేసరికి ఫుల్గా టైర్డ్ అయిపోయాను. సో ఇంకా నైట్ స్కిన్ కేర్ చేసుకొని ఇంకా స్లీప్ వేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగాను కదా, స్టీల్ కళాయి అంటుకోకుండా ఉండాలి అంటే కుక్ చేసినప్పుడు ఏం చేయాలి అని. ఏమైనా ట్రిక్స్ తెలిస్తే చెప్పండి కింద కమెంట్ సెక్షన్ లోని. హై పాయింట్స్ ఏమైనా మిగిలి ఉంటే హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు చూసేయచ్చు. ఓకే గైస్, స్టే విత్ హార్ట్ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ఫుల్ ఆఫ్ పీస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.